అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ మామయ్య ప్రెస్ మీదకి వచ్చి గట్టిగా భయంకరంగా అడుస్తానే అన్ని పనులు కావు. నీకు ఒక్కనికి నోరు లేదు. ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు కూడా నోరు ఉంది. మాట్లాడలేక కాదు, పద్ధతిగా మాట్లాడాలి. ఏదైనా లడ్డు మీద ఆమెనా భయంకరంగా మాట్లాడతావే. 100 రోజుల పరిపాలన కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోయింది? సంపూర్ణంగా సంక్షేమ పథకాలు ఎందుకు హామీలు చేయలేకపోయింది? దీని మీద నిలది చంద్రబాబుతో నిలది కూటమి నాయకులు నిలది. అప్పుడు పవన్ కళ్యాణ్ మామయ్య అట్లా భక్తి వైపు ఏదైనా తప్పు జరిగినా నిలదీస్తున్నాడు, తప్పులు జరిగినాయో ఒప్పులు జరిగినాయో నిలదీస్తున్నాడు. ఈ విధంగా ఇటువైపు ప్రజల సంక్షేమ పథకాలు ప్రజలకు ఏమేమి అందుతాయో అందలేదో దీంట్లో ముందు కూడా భయంకరంగా అడుస్తున్నాడు, నిలదీస్తున్నాడు అని అందరూ హర్షం తెలియజేస్తారు. ఊరే భక్తి వైపు చూపి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల వైపు అరచకుండా ప్రశ్నించకుండా ఉంటే నిన్ను చులకన చూస్తారు ప్రజలు. గుర్తుపెట్టుకో.